సికింద్రాబాద్ ఆశ్రయ్ రెయిన్బో బాలికల వసతి గృహంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వసతి గృహ నిర్వాహకురాలు అధికారి గ్రేస్ ఆధ్వర్యంలో హిల్ స్ట్రీట్లోని బాలికల వసతి గృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాస్టర్ రెవరెండ్ లాజరస్, మ్యాజిక్ బస్ మేనేజర్ అమిత్, యాంకర్ సచిన్ ఠాకూర్లు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో బాలికలు శాంటాక్లాస్ వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. యేసుక్రీస్తుకు సంబంధించిన జీవిత వృత్తాంతాలకు సంబంధించి నాటికలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా గ్రేస్ మాట్లాడుతూ, ఆశ్రయ్ రెయిన్బో బాలికల వసతి గృహానికి దాతలు సహకారం అందించాలని, విద్యార్థుల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ నాయకుడు సంతోష్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటుందని, సర్వ మతాలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనం తెలియజేస్తున్నాను. ఈ రీతిగా క్రిస్మస్ జరిగించడం ఒక దేశమే కాదు, రాష్ట్రమే కాదు, ప్రపంచం అంతటా కూడా ఈ రీతిగా ఆయన జన్మదినం జ్ఞాపకం చేస్తూ మానవాళికి ఒక లెక్క, మానవాళికి ఒక జీవిత చరిత్ర ప్రారంభమైంది యేసుక్రీస్తు ద్వారానే. మన జన్మదినం రాసుకుంటాం అంటే క్రీస్తు ద్వారానే ఈ రీతిగా రాస్తూ ఉన్నాము. మానవాళి కొరకు జన్మించి మానవాళిని పాపం నుంచి విడుదల చేయడానికి ఆయన ఒక త్యాగం చేసిన త్యాగమూర్తి యేసుక్రీస్తుల వారు. కనుక ఈ సంతోషంలో, ఈ యొక్క హోమ్లో పిల్లలందరూ సంతోషించేది చాలా. మరి మన సంతోష్ గారు చెప్పే రీతిగా వాళ్ళు దినదినము అభివృద్ధి చెందాలి, రాబోయే దినంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని మా అందరి ఆకాంక్ష. కనుక మరి ఈ చక్కటి అవకాశం ఈ రీతిగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం మామూలు కాదు. ఇంత సంతోషం పిల్లల మధ్య చేసుడు మాకు కూడా ఎంతో అదృష్టం. ఎందుకంటే పిల్లల మధ్య చేసుడు ఇది సంతోషకరంగా ఉండడం చాలా ఆనందకరం. కానీ ఈ అరేంజ్ చేసిన మేడం గారికి అయితేనేమి, వచ్చిన పెద్దలకు, డోనర్స్కు అందరికీ నేను యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తాను. ఇంకా మీరు రాబోయే దినములలో ఇంకా అధికంగా వారికి సాయం చేయాలి, ఇంకా అధికంగా ఎంతోమంది డోనర్స్ తీసుకురావాలి. ఇక్కడ పిల్లలు యవనస్తులు ఉంటున్నారు, ఆడపిల్లలు ఉంటున్నారు, మగపిల్లలు, ఇంతమందిని మెయింటైన్ చేస్తూ చాలా కష్టం అయినప్పటికీ కూడా ఈ రీతిగా హోమును నడిపిస్తున్న పెద్దలకు కూడా మరి అందరికీ వందనాలు. మరి ఆర్గనైజ్ చేసిన బిడకు మరి నిజమే చాలా సంతోషం. ఇంత మంచి పిల్లల మధ్యలో ఈ సంతోషమైన శుభదం అందరూ అనుకుంటారు. ప్రతి ఒక్కరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ అన్నదమ్ములే, కానీ ఎవరో లాగా దానికి చిచ్చు పెట్టడం ప్లాన్ చేస్తూ కానీ మన రేవంత్ రెడ్డి గారు చక్కగా క్రిస్మస్ కొరకు మరి అందరూ ఏర్పాటు చేసి మీరు అందరూ సంతోషించాలని అందరూ ఏకపరుస్తూ ఉంటే కొంతమంది ఎవరు లెక్క చేస్తుంటారు. అయినా కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు కులమతం లేకుండా మరి అంత మతం ఈ ప్రాంతం గణేష్ గారు కూడా మాకు పరిచయము, చక్కగా ఎంత అవకాశం ఇచ్చారు కనుక ఎంత చక్కగా సంతోషంగా అనుభవించే భాగ్యం ఇచ్చారు. ఎమ్మెల్యే గారు కుటుంబం కూడా దీవకరంగా ఉండాలి, మన ముఖ్యమంత్రి గారి కుటుంబం దీవెనకరంగా ఉండాలి. ఇంకా రాబోయే దినంలో అధికంగా రాష్ట్రం ఇంకా అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని మా యొక్క ఆశ. ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు వందనం చెల్లిస్తున్నాం, ముగిస్తున్నాం. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలకి హ్యాపీనెస్ ఎప్పుడు కావాలి, అందుకోసం నేను కూడా శాంటా వేషం వేసుకుని హ్యాపీనెస్ ఇస్తున్నాను. ఆల్వేస్ ఇట్లాంటి ప్రోగ్రాంలో ఫస్ట్ అప్రోచ్ అండ్ ఎప్పుడు ఎనీవేస్ నేను ఫస్ట్ ఉంటాను, స్పాన్సర్షిప్ దేనిలో ఫస్ట్ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ టైం. మెరీ క్రిస్మస్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఆశ్రయ హోమ్స్కి రావడం జరిగింది. గ్రేస్ మేడం టీం ఆధ్వర్యంలో ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగినాయి. 20వ తారీఖున క్రిస్మస్ వేడుకలు అనేది అంగరంగ వైభవంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇవాళనే ఈ మేడం ఆధ్వర్యంలో బాగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు, డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ, డిన్నర్ ఏర్పాటు కానీ మంచి ఇక్కడ వచ్చి కూడా అంతా ఆశ్రమ హోమ్స్కి డోనర్స్ కూడా వచ్చి బాగా సపోర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా మరి ఎన్నెన్నో వేడుకలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా మన మైనారిటీస్ కానీ, క్రిస్టియన్స్ గురించి కానీ ఎన్నో పథకాల గురించి ఆలోచించి ముందుకు తీసుకెళ్తున్నందుకు కూడా మా గవర్నమెంట్ కూడా చాలా సంతోషం. మా ఎమ్మెల్యే గారు కూడా బాగా చాలా ప్రేమగా అన్ని కులాలను ప్రేమగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. కంటోన్మెంట్లో కూడా అభివృద్ధిగా బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు. 18 గంటలైనా వర్క్ చేస్తుంటాడు. ప్రజల గురించి ఆలోచించే ఎమ్మెల్యేగా మాకు దొరకడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ హోమ్స్కి వచ్చి సెలబ్రేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత జీవితంలో చాలా పెద్దగా గొప్పగా వరంగా ఇది, ఎందుకంటే పిల్లలతో సెలబ్రేట్ చేయడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నందుకు కూడా నాకు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరొకసారి ఈ ఆశ్రమం హోమ్స్కి ఆ పిల్లలకు కూడా నేను వేడుకున్నది ఒకటే వేడుకున్నా, ఈ భవిష్యత్తు బాగుండాలి, పిల్లలు బాగా ముందుకు చదువుకొని మంచిగా భవిష్యత్తులో ఈ ఆశ్రమం హోమ్స్కి బాగా పేరు తేవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ క్రిస్మస్ వేడుకలు శుభాకాంక్షలు.